ఇంత షార్ట్ పీరియడ్లో మీకు సమాచారం ఇవ్వగానే వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నా, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. సూర్యోదయం కుట్ర కాదు ఇప్పుడు, అట్లాగే శిశోదయం కూడా కుట్ర కాదు. శిశోదయం ప్రపంచానికి కొత్త తరాన్ని ఇస్తుంది, సూర్యోదయం అనేటువంటిది ప్రపంచానికి వెలిగిస్తుంది. అందుకనే కమ్యూనిస్టులు కానీ విప్లవకారులు కానీ ఎప్పుడు కుట్రదారులు కాదు. 1848లోనే కమ్యూనిస్టు ప్రణాళిక రాసిన మార్క్స్ ఎంగెల్స్లు కమ్యూనిస్టు ప్రణాళికలో చివరిలో ఒక మాట చెప్తారు, కమ్యూనిస్టులు ఎప్పుడు తమ అభిప్రాయాల్ని దాచుకోరు, కమ్యూనిస్టులు తమ అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు అనేటువంటిది వాళ్ళు చెప్తారు. చెప్తూ ఈ వ్యవస్థ దోపిడీ సమాజం, ఇది దోపిడీ వర్గాలకే ఉపయోగపడుతుంది, ఇందులో ప్రజాస్వామ్యం అనేది పేద వర్గాలకు ఉండదు, ధనిక వర్గాలకే ప్రజాస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థని కూలదోసి ప్రజారాజ్యాన్ని, కమ్యూనిస్టు రాజ్యాన్ని సాధించుకోవడం అనేది కమ్యూనిస్టుల లక్ష్యం. నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించుకోవడం అనేది కమ్యూనిస్టుల లక్ష్యం అనేది కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ 1848లో చెప్పారు. ఆ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ఏదైతే స్పష్టంగా చెప్పిందో దాని వెలుగులోనే కమ్యూనిస్టులు ఏ విషయాలైనా స్పష్టంగా ప్రకటిస్తారు. అందులో భాగంగానే సిపిఎంఎల్, మాసులైన ప్రజాపంద పార్టీ మా అభిప్రాయాల్ని దశాబ్దాల తరబడి, నేను రాజకీయాల్లోకి వచ్చి 50 సంవత్సరాలైంది విద్యార్థి దశ నుంచి, ఏ విషయాల పట్లైనా ప్రజలకి అనుబంధంగా, ప్రజలకు అనుగుణంగా, ప్రజాస్వామ్యానికి అనుగుణంగా, చట్టబద్ధ హక్కుల కొరకు, ప్రజాస్వామ్య పౌర హక్కుల కొరకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అన్ని వర్గాల యొక్క పౌర ప్రజాస్వామిక హక్కుల రక్షణ కోసం పోరాడుతూ ఆ ఉద్యమాల్లో పాల్గొనేటువంటి విధంగా మా విధానం ఉందనేటువంటిది బహిరంగంగా తెలిసింది. అందుకనే మేము ఎక్కడ కుట్రలో, కుతంత్రాలు, కుయుక్తులో, రహస్య పద్ధతుల్లోనో ఎక్కడో ఏమి చేసింది లేదు, చెప్పింది లేదు. కానీ ఈరోజు ఆకస్మికంగా ఎన్ఐఏ నా దగ్గర ఉన్న తెలంగాణ ఉద్యమ కేసులు, అంతకుముందు ఉద్యమాల్లో వచ్చినటువంటి కేసులు, పోడుభూముల సమస్యల మీద చేసిన పోరాటంలో వచ్చిన కేసులు, ఇంకా అనేక రకాల కేసులన్నీ కోర్టులో కొట్టేయబడ్డాయి. ఇప్పటికీ దాదాపు 2026 మార్చి నాటికి ఉన్నటువంటి కేసులన్నీ కొట్టేశారు. ఆఖరి కేసు భాగం హేమంతరావు మేము ఉన్నటువంటి కేసుని కొట్టేశారు, మొన్న మార్చిలోనే కొట్టేశారు. అప్పటి నుంచి కేసులు ఏమి లేవు మా మీద. మరి ఆకస్మికంగా ఎన్ఐఏ మొన్న సాయంత్రం రేత్రికి మా స్వగ్రామం సూర్యాపేట జిల్లా గరిడిపల్లి మండలం రంగాపురం గ్రామానికి ఒక రిజిస్టర్ పోస్టులో నోటీస్ వచ్చిందని అక్కడ మా బంధువులు చెప్పారు. ఏంటి ఆ రోజు పోస్టు అనేటువంటిది మేము అంటే వాళ్ళు ఇప్పి వాట్సాప్ పెట్టారు, నిన్న ఉదయం వాట్సాప్ పెట్టారు. వాట్సాప్లో చూస్తే ఎన్ఐఏ మీ మీద కేసు ఉంది, 2025 నవంబర్ తేదీ మీ అందరికి ఇచ్చిన దాంట్లో ఉంది, అందులో కేసు ఉంది. దీంట్లో సెడిషన్ యాక్ట్ అంటే దేశద్రోహం అంటారు, రాజద్రోహం అనేటువంటి సెక్షను, ఊపా చట్టము, ఆయుధాల సంబంధించినటువంటి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నటువంటి సెక్షన్లు ఇవన్నీ పెట్టి ఈ కేసులో మిమ్మల్ని విచారించదలుచుకున్న మీరు 406 అనేటువంటి 406 నెంబర్ మీది కేసులో మీరు 22వ తేదీకి నాడు ఎన్ఐఏ ఆఫీస్కి హైదరాబాద్లో విచారణకు రావాలని చెప్పారు. ఈ నోటీస్ చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను, నవ్వుకున్నాను. మా జీవితం అంతా ప్రజలందరికీ తెలిసిందే. అదేవిధంగా మేము చేసేటువంటి డిమాండ్లు కానీ, మేము చేసేటువంటి పోరాటాలు అనేటువంటివి ఎట్లా ప్రజలకు అనుకూలంగా, చట్టం కూడా దారి తప్పిన ఆ చట్టం సక్రమంగా ప్రజలకు ఉండాలనేటువంటిది, దాని మీద కూడా పోరాడుతున్నటువంటి విషయాలు కూడా మీ అందరికీ తెలుసు. మొన్ననే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమనంటే క్రైస్తవంలో మారిన ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు వర్తించవని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది అన్యాయము. అసమానతల సమాజంలో, సాంఘిక వివక్షతలు ఉన్నటువంటి సమాజంలో ఈ తీర్పు అనేటువంటిది అన్యాయం అవుతుంది, అన్యాయానికి గురి చేస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును పరిశీలించుకోవాలా, పునఃపరిశీలించాలా అని డిమాండ్ చేసింది. అది మా పౌర హక్కు. ఈ దేశంలో అందరికంటే ఎక్కువలు ఉండేది పౌరులకే.
కాబట్టి పౌరుడే ఈ దేశంలో ప్రధానమైనటువంటి వాడు. మంత్రులు, రాష్ట్రపతిలో, ప్రధానమంత్రులు కాదు ప్రథములు. పౌరులే ఈ దేశంలో ప్రథమం. పౌరులకే ప్రధాన హక్కులు ఉంటాయి. కాబట్టి ఆ పౌర హక్కులు అనేటువంటి రక్షణ కోసమే ప్రభుత్వాలు ఉంటాయి, అధికార యంత్రాంగం ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్రపతి దాకా కూడా పౌరుల హక్కుల్ని, దేశ భద్రతని కాపాడడానికి తప్ప వాళ్ళ మనందరి మీద యజమానులు కాదు వాళ్ళు. కానీ ఇలా యజమానులాగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మీద కూడా మనం పోరాడుతున్నాం. కాబట్టి అలాంటి స్థితిలో ఇలా ఈ నోటీస్ ఇవ్వడం పట్ల ఇప్పటికే మా పార్టీ నాయకత్వం చెప్పింది, మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంతకుముందే వరవరరావు మీద, సుధా భరద్వాజ్ మీద, గొంజులానా మీద, సాయిబాబా మీద, అదేవిధంగా ఉమర్ ఖలీద్ని 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంచుతున్నారు బెయిల్ ఇవ్వకుండా. వీళ్ళందరి మీద పెట్టినటువంటి ఎన్ఐఏ పెట్టిన కేసులు అక్రమంగా వాళ్ళ గొంతు నొక్కడానికి, వాళ్ళ కళాన్ని కదలకుండా చేయడానికి, వాళ్ళ మెదళ్ళని కదలకుండా చేయడానికి, వాళ్ళు వాక్సభ స్వతంత్ర హక్కులు లేకుండా చేయడానికి, ప్రజల తరపున చట్టబద్ధ పరిపాలన కోసం చేసేటువంటి డిమాండ్లని చేయకుండా ఉండడానికి మాత్రమే ఈ ఊపా చట్టం కానీ, ఈ సెడిషన్ యాక్ట్ కానీ పెడుతున్నారు అనేది మేము గతంలో అనేక సందర్భాల్లో చెప్పాను. ఈ క్రమంలోనే మేము చూసిన తర్వాత, ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ చూసిన తర్వాత మేము పరిశీలన చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే, గాదే ఎన్ఐఏ అరెస్ట్ అయినప్పుడు 2025 నవంబర్లో అరెస్ట్ అయినప్పుడు గాదే ఎన్ఐఏని అరెస్ట్ చేయడం తప్పు అని మేము ఖండించాం. ఆ విధంగా అరెస్ట్ చేయడం, ఆయన వాక్సభా స్వతంత్రం, ఆయన మాట్లాడే ఆ ఎన్కౌంటర్ని ఖండించడము, కొత్త రామచంద్రారెడ్డి ఎదురుగా ఖండించడం, ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడం అనేది అది ఒక హక్కు. కాబట్టి ఆ హక్కుకు భంగం కలిగించి ఆయన అరెస్ట్ చేయడం అనేది సరైనది కాదు అనేటువంటిది ఖండించడం. అది ఓ రాజకీయ పార్టీగా మేమే కాదు, చాలామంది ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు అందరూ చట్టానికి వ్యతిరేకంగా పోలీసులో ప్రభుత్వం వ్యవహరించినప్పుడు ఖండించడం అనేటువంటిది అది ఒక ప్రజాస్వామిక హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, పౌర ప్రజాస్వామిక హక్కు. కాబట్టి ఖండించారు. మా పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శిగా నేను ఖండించిన. అది ఖండించినందుకే ఎన్ఐఏ మీ మీద ఈ సెక్షన్ల కింద కేసు పెట్టడం అనేటువంటిది, అంటే ఈ దేశంలో మాట్లాడేవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలో భాగమే ఇది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఇంతకుముందు మా నరసయ్య గారు చెప్పినట్టుగా ఏం చెప్పారంటే, అడవిలో నక్సలైట్లు అయిపోయారు, ఇక అర్బన్ నక్సలైట్ సంగతి చూడాలనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు. అమిత్ షా దగ్గర నుంచి అనేక మంది బీజేపీ నాయకుల దాకా మాట్లాడారు. ఇక్కడ అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు? చాలామంది ప్రశ్నలు వేశారు. అంటే అడిగేవాళ్ళ, మాట్లాడేవాళ్ళ, రాసేవాళ్ళ, అదేవిధంగా చట్టం గురించి న్యాయస్థానంలో పోరాడేటువంటి వాళ్ళ, వీళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లు అయిన తర్వాత ఇది ప్రజాస్వామ్యం ఎట్లయిద్ది? ఇది ఫ్యాసిజం అయింది, నిరంకుశత్వం అయింది, ఇది చట్టబద్ధ పాలనకి తెరదించినట్లు అవుద్ది, చట్టబద్ధ పాలన మొత్తం కూడా మసిబూసినట్టు అయిపోతుంది, సమాధి చేసినట్టు అవుద్ది అనేటువంటిది అందరం ప్రజాస్వామికవాదులు అందంటున్నాం. మీలాగా ఉన్నటువంటి జర్నలిస్టులు, కప్పన్ అనే జర్నలిస్టు కేరళ నుంచి అత్రాస్ దాకపోతే, ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ మీద అత్యాచారం చేస్తే అది కవర్ చేయడానికి పోతే ఆయన రైల్వే స్టేషన్లోనే పట్టుకొని అరెస్ట్ చేసి ఊపా కేసు పెట్టారు ఆయన మీద, జర్నలిస్టు మీద. అందుకని ఇలా దేశంలో జర్నలిస్టుల దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి మాట్లాడేదాకా ఇలా ఎవడు మాట్లాడటానికి ఉండటానికి లేదు, పౌర ప్రజాస్వామిక హక్కులు అడగడానికి ఎవరు ఉండడానికి లేదనే పద్ధతుల్లో చేయడం అనేటువంటిది ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఎన్ఐఏ కేసు వెనక్కి తీసుకోవాలా, ఇది అన్యాయమైంది, బెదిరించడానికి. అదేవిధంగా రాజకీయ పార్టీని బ్లాక్మెయిల్ చేసి అదరగొట్టి బెదరగొడితే మాట్లాడకుండా ఉంటారనేది చెప్తున్నారు. నేను కానీ, మా పార్టీ కానీ, ముఖ్యంగా మా పార్టీ అనేక త్యాగాలతోని, అనేక మంది ఆత్మ బలిదానాలతోని, వందల మంది ఎన్కౌంటర్లతో హత్య చేసిన ఒక రాజకీయ విధానం కోసం పోరాడిన పార్టీ మాది. వాళ్ళ వారసత్వాన్ని, వాళ్ళ లెగసీని కొనసాగిస్తున్నటువంటి పార్టీ మాది. అందుకే ఖచ్చితంగా వాళ్ళు కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఉపసంహరించుకోకపోతే ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల గొంతు నొక్కే విధానాలు వాళ్ళు అనుసరిస్తారనేటువంటిది ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మేము కార్యక్రమాలు తీసుకుంటాం. ఏమిని బెదిరించినా, కేసులు పెట్టినా, అదేవిధంగా అనేక అక్రమాలు చేసినా మా పోరాటాన్ని ఆపబోము, మడమ దిప్పబోము, మా గొంతు ఆపబోము. ప్రశ్నించే తత్వాన్ని చంపుకోము. ప్రశ్నించే తత్వాన్ని చంపుకోవడం అంటే మాకు మేము చంపుకోవడం తప్ప మరొకటి కాదు. అందుకనే మాకు వారసత్వాన్ని అందించిన మా పార్టీ నాయకత్వం అంతా ప్రాణాలు పోయినా సరే హక్కుల కోసం, రాజకీయాల కోసం, సిద్ధాంతాల కోసం, ప్రజా సమస్యల కోసం నిలబడాలా, చివరి రక్త బొట్టు వరకు, చివరి శ్వాస వరకు నిలబడాలని చెప్పి మాకు వాళ్ళు సందేశం ఇచ్చి మాకు ఆ ఆశయాలను ఇచ్చిపోయారు. కాబట్టి
ఈ ఎన్ఐఏకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులకి భయపడేటువంటి ప్రసక్తే లేదు. కాకపోతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది దాని స్వభావాన్ని చూపించడానికి మైదానంలో మాలాంటి వాళ్ళకి నోటీసులు ఇస్తే మిగతా వాళ్ళు ఎవ్వరూ ప్రశ్నించడానికి వీలు లేకుండా భయపడిపోతారనేటువంటి ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇది ఇచ్చారని భావిస్తున్నాం. కాబట్టి మేము చట్టబద్ధంగా ఎదుర్కొంటాం, పోరాటాల ద్వారా కూడా ఎదుర్కొంటాం అనేటువంటి తెలియజేస్తూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు ఈ దేశంలో పౌర ప్రజాస్వామిక చట్టబద్ధ పాలన కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మన దేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్తూనే, ప్రజాస్వామ్య ప్రకల్పాలని వల్లిస్తూనే ప్రజల మీద, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి, ప్రజా సమస్యల్ని తీసుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో అణిచివేయటం కోసం, లొంగ తీసుకోవటం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యగా మేము భావిస్తున్నాం. ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మొన్న పోయిన మార్చి 31 కల్లా నక్సల్స్ని లేకుండా చేస్తామనేటువంటి వాగ్దానం చేసి దాన్ని అమలు చేశాము, దాన్ని పూర్తి చేశాము అనేటువంటి పత్తుల్లో చెప్పుకుంటున్నటువంటి దీన్ని చూస్తున్నాం. మనం ప్రజాస్వామ్యం అంటే ఇట్నే ఉంటుందా అనేటువంటి ప్రశ్న ఉచ్చరిస్తుంది. అనుష హోమ్ మినిస్టరు, కేంద్ర హోమ్ మినిస్టరు ప్రకటన చేసే నాటికే అప్పటికే నక్సల్స్ని లేకుండా చేస్తామనేటువంటి దాంతో అర్బన్ నక్సలైట్లు అంటే రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అన్నట్టుంది. అంటే అర్బన్ నక్సలైట్ ఎవరంటే ఈ దేశంలో ప్రశ్నించేవాడు, ప్రశ్నించే వాళ్ళు ప్రతి ఒక్కరు అర్బన్ నక్సలైట్లుగా కనపడుతున్నారు మోడీకి, అనుషకి అనేటువంటిది మేము భావిస్తున్నాం. అందులో భాగమే రంగన్న మీద పెట్టినటువంటి కేసు. రంగన్న ఆ రకంగా కనపడ్డాడేమో అనేటువంటిది, ఇదేదో పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే ఇంకేదో డిపార్ట్మెంటు పెట్టినటువంటి కేసు కాదు. వాళ్ళకి ఆలోచన రావటానికి చేసినటువంటి విషయం కనపడుతుంది. సాయిబాబా ఆయన కాలు చేయి స్వచ్ఛపడ్డటువంటి పెద్ద మనిషి. ఆయన జైలు నుంచి విడిచిపెట్టగానే చనిపోయినట్టుంది. అట్టే ఇప్పుడు వరవరరావు ఆయన ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి వాడు, ఒక ఉపాధ్యాయుడిగా, లెక్చరర్గా పనిచేసుకుంటున్నటువంటి ఆయన్ని అదే కేసులో పెట్టినట్టు ఉంది. ఇప్పుడు ఆయన ఈ ప్రాంతానికి రాకూడదట. ఇప్పుడు అక్కడెక్కడో ఉండి ఆయన జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఇది మన దేశానికి వచ్చినటువంటి ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం అనే ప్రశ్న ఉత్పన్నం కావటానికి కారణం అవుతుంది. ఇలా రంగన్న మీదనే కాదు ఈ కేసు పెట్టడం, రంగన్నని విచారించడానికి రమ్మనే పద్ధతి కూడా బాగలేదు అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఈ విషయంలో పాలకులు, ప్రభుత్వాలు ఈ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని, ఎత్తేయాలనేటువంటిది కూడా డిమాండ్ చేస్తున్నాం. అది కాదు ఇది కాదని ఇంకేదో కారణాలు చెప్పడం కోసం ప్రయత్నం చేసి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో లొంగ తీసుకోవటందుకో, అణిచివేయటందుకో చూస్తే ఆందోళన కార్యక్రమాలు తీసుకోవటానికి కూడా వెనకాడం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. వెంటనే కేంద్ర గవర్నమెంట్ కానీ, రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఆ కేసుకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.